వెస్టిండీస్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 2లో కూడా మన టీమిండియా అదరగొట్టేసింది. మన బ్యాట్స్మెన్ మామూలు తాండవం చేయలేదు. ఆడింది కొంచెం స్లోగానైనప్పటికీ మన వాళ్ళ క్లాస్ మాత్రం మామూలుగా లేదు. ముందు రాహుల్ ఒక క్లాసికల్ సెంచరీ కొట్టాడు. అండ్ దెన్ ధ్రువ్ జురేల్ మరియు జడేజా వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూసాం. ఇన్ఫ్యాక్ట్ 5వ వికెట్కు 206 పరుగులు జోడించేశారు. సో ఈ డేట్ అయితే కంప్లీట్లీ మన టీమిండియాది. ఎక్కడ కూడా పెద్దగా తడబడినట్టు కనిపించలేదు. ఈవెందో మన వాళ్ళు 3 వికెట్లు పడిపోయినప్పటికీ మన బ్యాట్స్మెన్ కొంతవరకు గిఫ్ట్గా ఇచ్చేశారు. అంటే స్కోరింగ్ రేట్ పెంచే క్రమంలో పెద్ద షాట్స్ ఆడదామని చెప్పి మన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే డే 2లో మన టీమిండియా 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 బ్యాట్స్మెన్ సెంచరీ సాధించారు. అంటే 3 బ్యాట్స్మెన్ కొట్టిన సెంచరీలు వాళ్ళకైతే చాలా స్పెషల్. అట్ ది సేమ్ టైం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ చూసాం. అంటే రాహుల్ సెంచరీ కొట్టినప్పుడు ఎప్పట్లా కాకుండా కాస్త డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. వేరే ధ్రువ్ జురేల్ చూసుకుంటే ఆర్మీ సెలబ్రేషన్. అండ్ దెన్ మన రాక్ స్టార్ జడేజా మరోసారి సోడ్ని తిప్పేశాడు. సో ఇలా ఈ డే 2లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ వాళ్ళ బ్యాటింగ్తో మాత్రమే కాదు స్పెషల్ సెలబ్రేషన్స్తో ఫ్యాన్స్ను ఎంతగానో అలరించారు. బట్ టు బీ ఫ్రాంక్, మన టీమిండియా బ్యాటింగ్లో ఎంటర్టైన్మెంట్ కంటే టెక్నిక్ ఎక్కువ కనిపించింది. అంటే ప్యూర్ టెస్ట్ క్రికెట్ ఆడారు. అదే రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ ఉంటే కాస్త ఎగ్జైట్మెంట్గా ఉండేది. అంటే ఏ బాల్కి ఎలాంటి షాట్ ఆడతాడో గెస్ చేయడం చాలా కష్టం. దీంతో ప్రతి బాల్ కూడా కాస్త ఉత్కంఠగా చూసేవాళ్ళం. అయితే అలా అని చెప్పి వీళ్ళ బ్యాటింగ్ తక్కువమే కాదు, ఈ 3 కూడా తమ బ్యాటింగ్తో చాలా ఎంటర్టైన్ చేశారు. మెయిన్లీ క్లాస్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి పండగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 కూడా క్లాసికల్ బ్యాటింగ్ చేశారు. సో ఈ డే 2 అయితే మన టీమిండియా కాస్త షేకీగానే స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఓవర్లోనే కేవలం అవుట్ అయిపోయి ఉండాల్సిందే. బట్ వెస్టిండీస్ టీం ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టలేదు. స్టార్టింగ్ ఓవర్లో ఎవరైనా ఎక్కువ స్లిప్స్ పెట్టుకుంటారు. బట్ వెస్టిండీస్ టీం మాత్రం ఒకే స్లిప్ ఫీల్డర్ని పెట్టారు. దీంతో రాహుల్ అవుట్ సైడ్ ఎడ్జ్కి తగిలిన బాల్ కీపర్కి మరి ఫస్ట్ స్లిప్ మధ్యలోంచి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా స్టార్టింగ్లోనే వెస్టిండీస్ టీంకి అయితే ఆపర్చునిటీ క్రియేట్ అయింది. బట్ వాళ్ళు గ్రాప్ చేసుకోలేకపోయారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే పార్ట్నర్షిప్ గ్రో అవుతూనే ఉంది. శుభ్మన్ గిల్ మరి కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా అద్భుతంగా బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. ఎస్పెషల్లీ ఎక్కడ కూడా హరీగా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. ముందు క్రీజ్లో సెట్ అవ్వడానికి ట్రై చేశారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఇద్దరి మధ్య అయితే 3 వికెట్కు 98 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ లంచ్ బ్రేక్ టైం వచ్చేసరికి మన టీమిండియా వికెట్ కోల్పోకుండా ఈ పార్ట్నర్షిప్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తారేమో అనుకున్నాం. బట్ అన్లక్కీలీ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత క్యారీడ్ అయిపోయాడు. సో నేను చెప్పుకున్నట్టే గిల్ అయితే ఏషియా కప్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం తన బ్యాటింగ్లో పదును ఎక్కడికి పోలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తన బ్యాటింగ్ ఫామ్ చూస్తే ఈజీగా మరో సెంచరీ కొడతాడేమో అనుకున్నా. కానీ బ్యాడ్ లక్, ఒక రివర్స్ స్వీప్కి ట్రై చేసి తన వికెట్ని కోల్పోయాడు. సో ఈ షాట్ అయితే కంప్లీట్లీ అన్నెసెసరీ. గిల్ లాంటి ప్లేయర్ నిలబడి ఆడితే సరిపోద్ది. అంటే తనకున్న క్లాస్కి టెక్స్ట్ బుక్ షాట్స్ ఆడితే సరిపోద్ది. బట్ తను మాత్రం ఫ్యాన్సీగా ట్రై చేశాడు, అది కూడా స్లిప్ ఫీల్డర్ని పెట్టుకుని. సో నిజంగా డిస్మిస్లు అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. మేబీ అంత ముందు వాళ్ళు రాహుల్ కూడా ఇలాంటి రివర్స్ స్వీప్ షాట్ ఒకటి ఆడాడు. దీంతో గిల్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంటో తెలియదు కానీ ఒక అనవసరపు షాట్ ఆడి తన వికెట్ని కోల్పోయాడు. బట్ ఎనివే కేఎల్ రాహుల్ మాత్రం లంచ్ బ్రేక్ ముందే తన సెంచరీ కంప్లీట్ చేశాడు. తన టెస్ట్ కెరియర్లో 11వ సెంచరీ సాధించాడు. సో ఈ సెంచరీ అయితే రాహుల్కి చాలా అంటే చాలా రిలీఫ్ ఇచ్చే సెంచరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన సొంత గడ్డ మీద 2వ సెంచరీ మాత్రమే కొట్టాడు, అది కూడా 9 ఏళ్ల తర్వాత. సో రాహుల్కి ఇండియన్ సాయిల్ మీద మొదటి టెస్ట్ సెంచరీ ఎప్పుడు వచ్చిందంటే 2016వ సంవత్సరంలో. అండ్ ఇంగ్లాండ్ ఆడిన మ్యాచ్లో సాడ్లీ 199 రన్స్ దగ్గర అవుట్ అయిపోవడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యాచ్లోనే కరుణారి ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. సో ఈ మ్యాచ్ ముందు వరకు రాహుల్కి చూసుకుంటే ఇండియన్ సాయిల్ మీద ఇది ఒక్క సెంచరీ మాత్రం ఉంది. మిగతా 9 సెంచరీలు కూడా ఓవర్సీస్లోనే కొట్టాడు. దీనివల్ల మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం రాహుల్కి సిరీస్ చాలా ఇంపార్టెంట్, హోమ్ సాయిల్ మీద రన్స్ లేవని చెప్పి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ అయితే చాలా అంటే చాలా పేషెన్స్తో బ్యాటింగ్ చేశాడు. కొన్ని సందర్భాల్లో వెస్టిండీస్ బౌలర్స్ పరీక్ష పెట్టినప్పటికీ రాహుల్ మాత్రం ఎక్కడ కూడా పేషెన్స్ని కోల్పోలేదు. చాలా అంటే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో రాహుల్కి అయితే ఇది తన టెస్ట్ కెరియర్లో ఓపెనర్గా 10వ సెంచరీ. అండ్ ఆల్ టైమ్ రికార్డ్స్ చూసుకుంటే మన టీమిండియా తరపున టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్గా ఎక్కువ సెంచరీలు కూడా ఆటగాళ్ళ లిస్టులో 4వ ప్లేస్కి ఎగబాకాడు. అయితే అతను సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక డిఫరెంట్ సెలబ్రేషన్ చూసాం. ఎప్పట్లో కాకుండా కాస్త డిఫరెంట్గా నోట్లో ఫింగర్స్ పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు. సో దీని గురించి అయితే డేట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో అయితే దినేష్ కార్తిక్ అడిగాడు. అండ్ కేఎల్ రాహుల్ ఈ సెంచరీను తన కూతురికి డెడికేట్ చేస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నానని చెప్పాడు. సో నిజంగా కూతురు పుట్టకైతే రాహుల్ లాగా కంప్లీట్లీ మారిపోయింది. గతంలో అన్లక్కీగా అవుట్ అయిపోయాడు, కానీ మధ్యకాలంలో చూసుకుంటే తనకి బ్యాటింగ్ చేసినప్పుడు లక్ కలిసి వస్తుంది. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ కూడా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏడాది చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో మన టీమిండియా తరపున 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు. అలాగే కన్సిస్టెన్సీ వైజ్ చూసుకుని ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 50 కంటే ఎక్కువ రన్స్ కొడుతున్నాడు. సో కేఎల్ రాహుల్ అయితే నిజంగా టెస్ట్ ఫార్మాట్లో మళ్ళీ ఓపెనర్గా మారిన తర్వాత తన 2.0 వెర్షన్ చూపిస్తున్నాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే రాహుల్ కూడా కాస్త డిసప్పాయింటింగ్ వేలోనే అవుట్ అయ్యాడు. అంటే లంచ్ బ్రేక్ అవగానే వెంటనే ఒక భారీ షాట్కి వెళ్ళిపోయాడు. సో నార్మల్గా చూసుకుంటే బ్రేక్ అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ కోసం కాస్త స్లోగా ఆడతారు. కానీ రాహుల్ మాత్రం ఒక లూజ్ బాల్ కనబడేసరికి షాట్కి వెళ్ళిపోయాడు. బట్ దాన్ని సరిగ్గా గ్యాప్లో కొట్టలేకపోవడంతో కవర్ ఫీల్డర్కి దొరికేశాడు. సో మన టీమిండియా అయితే కాస్త క్విక్ టైంలోనే 2 వికెట్లు కోల్పోయారు. అంటే 30 రన్స్ డిఫరెన్స్లో 2 వికెట్లు కోల్పోయారు. అయితే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం నో లుక్ బ్యాక్,
జడేజా మరియు ధ్రువ్ జురెల్ ఇద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, అది మామూలుగా లేదు. అసలు వెస్టిండీస్ బౌలర్స్కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళిద్దరూ పట్టు వదలని విక్రమార్కులా బ్యాటింగ్ చేశారు. సో జడేజా కంటే ముందు జురెల్ బ్యాటింగ్ వచ్చాడు అండ్ స్లోగా తను ఆడుకుంటున్నాడు. బట్ వేరే జడేజా చూసుకుంటే మాత్రం అలా కాదు, వచ్చేలాగానే అగ్రెషన్ చూపించాడు, సిక్స్లు కొట్టాడు, అలాగే బౌండరీస్ కూడా కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టీ బ్రేక్ వచ్చే వరకు జడేజా బ్యాటింగ్ చాలా అంటే చాలా క్విక్గా వెళ్ళింది. వేరేస్ అదర్ ఎండ్లో ధ్రువ్ జురెల్ సాలిడ్ టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడు. మెయిన్ ఇద్దరు బ్యాటింగ్లో ఆ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ని చాలా మెచ్చుకోవాలి. బౌండరీస్ కొట్టలేకపోయినప్పటికీ ఆ సింగిల్స్ బాగానే తిరిగేవారు. సో విధంగా జడేజా మరియు ధ్రువ్ జురెల్ టీ బ్రేక్ వచ్చేసరికి ఇద్దరు కూడా 50s కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మన టీమిండియా చూసుకుంటే అప్పటికే చాలా మంచి హెల్తీ లీడ్ సాధించేసింది. కానీ టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం అనూహ్యంగా వీళ్ళిద్దరి బ్యాటింగ్ చాలా స్లో అయిపోయింది. ఎస్పెషల్గా టీ బ్రేక్ తర్వాత మొదటి 15 ఓవర్లు చూసుకుంటే మన టీమిండియా స్కోరింగ్ రేట్ బాగా పడిపోయింది, ఓవర్కి 2 పరుగులు మాత్రం వచ్చాయి. సో దీనికి రీజన్ ఏంటంటే వెస్టిండీస్ టీం సెకండ్ న్యూ బాల్ తీసుకున్నారు. అంటే సెకండ్ న్యూ బాల్తో వాళ్ళ పేసర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ జేడెన్ సీల్స్ ఈరోజు అతనికి వికెట్ అయితే పర్లేదు కానీ చాలా అంటే చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. మళ్ళీ ఫస్ట్ న్యూ బాల్తో ఎంత మూవ్మెంట్ రాబట్టాడో ఆల్మోస్ట్ అదే కైండ్ ఆఫ్ మూవ్మెంట్ రాబట్టగలిగాడు. అలాగే వెస్టిండీస్ స్పిన్నర్స్ చూసుకున్న ఫుట్ మార్క్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ పిచ్ అనేది కొంతవరకు లూజ్ అయినట్టు కనిపిస్తుంది, బాల్ పడినప్పుడు ఆ పాప్ డస్ట్ అయితే బయటకు వస్తుంది. సో టీ బ్రేక్ తర్వాత అయితే మన టీమిండియా బ్యాటింగ్ కాస్త డిఫికల్ట్గానే సాగింది. మళ్ళీ జడేజా చూసుకుంటే 63 బంతుల పాటు ఒక బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. అలాగే ధ్రువ్ జురెల్ బ్యాటింగ్లో చూసుకున్న ఆ మూమెంటం అయితే దొరకలేదు, అతను కూడా చాలా వరకు వాచ్ఫుల్గానే బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే డ్రింక్స్ బ్రేక్ వచ్చిందో ఆ తర్వాత నుంచి మన టీమిండియా బ్యాట్స్మెన్ వేగం పెంచారు. ఎస్పెషల్లీ ధ్రువ్ జురెల్ సెంచరీ కొట్టిన తర్వాత చాలా వేగంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే జడేజా చూసుకున్న మెల్లగా ఊపందుకున్నాడు. ఈ క్రమంలోనే జురెల్ అయితే తన టెస్ట్ కెరీర్లో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అండ్ ఈ సెంచరీ కొట్టిన తర్వాత అతను చేసుకున్న సెలబ్రేషన్ ఈ డేకి హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ధ్రువ్ జురెల్ తన సెంచరీని అతని తండ్రికి అంకితం చేస్తూ ఆర్మీ స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ 50 కొట్టినప్పుడు కూడా సెల్యూట్ చేయడం చూసాం. సో నిజంగా ధ్రువ్ జురెల్కి అయితే ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకోవాలి. తనకి ఎప్పుడు కూడా వరుస పెట్టి ఆడడానికి ఆపర్చునిటీస్ రాలేదు. పంతు లేనప్పుడు మాత్రమే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల అతని బ్యాటింగ్లో కాస్త అప్స్ అండ్ డౌన్స్ చూసాం. బట్ ఈ సిరీస్లో మాత్రం అతనికి వరుసగా ఆపర్చునిటీస్ వస్తేనే అర్థమైపోయింది. దీంతో వాటిని అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటానే భరోసా ఇస్తూ ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టేశాడు. మళ్ళీ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్లో చూసుకుంటే అతని టెక్నిక్ వేరే లెవెల్ పోయా. నిజంగా ఒక సాలిడ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే టెంపర్మెంట్ చూసుకున్న ఆ టెస్ట్ ఫార్మేట్ టెంపర్మెంట్ కనిపిస్తుంది, ఎక్కడ కూడా ఫ్యాన్సీగా ట్రై చేయట్లేదు. సిచ్యువేషన్తో పాటు పిచ్ని బాగా అంచనా వేసి చాలా మంచి టైమింగ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో జురెల్ కనుక ఇదే విధంగా బ్యాటింగ్ కంటిన్యూ చేస్తే అతని టీంలో మేబీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించుకోవచ్చు. అంటే పంతు వచ్చిన తర్వాత కూడా అతను ప్లేయింగ్ లోన్లో పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈరోజు అతని బ్యాటింగ్ డిస్ప్లే ఆ రేంజ్లో ఉంది. వేరేస్ ది రాక్ స్టార్ జడేజా బ్యాటింగ్ చూసుకుంటే యాజ్ సాలిడ్ యాజ్ రాక్ అని చెప్పుకోవాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు భయ్య. అసలు అతని కన్సిస్టెన్సీ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి చోట ప్రతి మ్యాచ్లో రన్స్ కొడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే జడేజా తన చివరి 9 ఇన్నింగ్స్లో 7 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని కన్సిస్టెన్సీ ఏ రేంజ్లో ఉందనేది. అసలు అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజంగా ఒక ఆల్రౌండర్ ఈ రేంజ్లో పెర్ఫామ్ చేయడం చాలా అంటే చాలా అరుదు. మేబీ హై క్వాలిటీ ఉన్న టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేకపోతే స్పెషల్ టాలెంట్ ఉన్న ఆటగాళ్ళు మాత్రమే ఇంత కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయగలరు. ఆల్రౌండర్స్ మరింత నిలకడతో బ్యాటింగ్ చేయడం చాలా అంటే చాలా రేర్ థింగ్. కానీ జడేజా మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తున్నాడు. అసలు ఎంత ఈజీతో బ్యాటింగ్ చేస్తున్నారంటే బౌలర్స్కి ఒక కొరకరాని కోయిలా మారిపోయాడు. సో జడేజా ఎట్ అగైన్ ప్రూవింగ్ హీజ్ మెటల్. ఇంగ్లాండ్లో రన్స్ కొట్టాడు. అండ్ ఇప్పుడు హోమ్ సాల్ మీదకి వచ్చి ఎక్కడ రన్స్ కొడుతున్నాడు. అది కూడా ముందు చెప్పుకున్నట్టు తన బ్యాటింగ్ రాక్ సాలిడ్, చాలా అంటే చాలా కమాండింగ్ వేలో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో నిజంగా జడేజా అయితే మనిషి కాదు, ఒక సూపర్ హ్యూమన్. అసలు జనరల్గా వయసు అయ్యి కొద్దీ ప్లేయర్స్ యొక్క పదును తగ్గిపోతూ ఉంటుంది. మెయిల్ ఆల్రౌండర్స్ ఏజ్ పెరిగి కొద్దీ తమ పెర్ఫార్మెన్స్ డిప్ అయిపోద్ది. కానీ జడేజా మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్. ఏదో యాజ్ గార్డియన్ లాగా తన ఏజ్ పెరిగే కొద్దీ పవర్ పెరిగిపోతుంది. మెయిల్ బ్యాటింగ్లో అయితే వేరే లెవెల్, ఒక ప్యూర్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేస్తున్నాడు. అసలు ఈరోజు ముగ్గురు బ్యాట్స్మెన్ మంచి క్లాస్ బ్యాటింగ్తో 3 సెంచరీలు కొట్టి మన టీమిండియాకు చాలా పెద్ద స్కోర్ అందించేశారు. డే ఫినిష్ చేసేసరికి ధ్రువ్ జురెల్ అవుట్ అయిపోయినప్పటికీ మన టీం స్కోర్ 448 ఫర్ 5. అంటే వెస్టిండీస్ టీం కంటే ఆల్రెడీ 286 పరుగులు ముందున్నారు. దీంతో మన టీమిండియా లీడ్ 350 వరకు పట్టుకులు డిక్లేర్ చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే మన టీమిండియా స్కోర్ అరౌండ్ 525 ఉన్నప్పుడు డిక్లేర్ అవ్వచ్చు. మళ్ళీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ పిచ్ ఖచ్చితంగా స్లోగా మారుతుంది. ఇన్ఫాక్ట్ ఈరోజే సైన్స్ చూసాం. దీంతో వాళ్ళు ఖచ్చితంగా డే 3 రెండో సెషన్ వరకు వెయిట్ చేస్తారు. అంటే పిచ్ ఇంకా కాస్త ఎక్కువ డిటోరేట్ అయిన తర్వాత వెస్టిండీస్ టీంను బ్యాటింగ్ ఆహ్వానించవచ్చు. సో ప్రస్తుతానికైతే మన వాళ్ళకి మ్యాక్సిమం డిక్లరేషన్ ఆలోచన ఉండదని అనుకుంటున్నా. అట్లీస్ట్ మరో 70 రన్స్ కొడితే కానీ మన వాళ్ళు డిక్లేర్ అవ్వకపోవచ్చు. పైగా కూడా ఓవర్నైట్ డిక్లేర్ ఇస్తే మరో ప్రాబ్లం ఏంటంటే వెస్టిండీస్ వాళ్ళు ఫ్రెష్గా బ్యాటింగ్ వస్తారు. అదే రేపు ఒక సెషన్ పాటు మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే వెస్టిండీస్ ప్లేయర్స్ మళ్ళీ అలసిపోతారు. దీంతో మన టీమిండియాకు బౌలింగ్ చేసినప్పుడు వికెట్లు ఫాస్ట్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడే ఓవర్నైట్ డిక్లరేషన్ ఇచ్చేసి రేపు పొద్దున్న వెస్టిండీస్ వాళ్ళని బ్యాటింగ్ రమ్మంటే వాళ్ళు మేబీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో మోస్ట్లీ మన టీమిండియా మ్యాచ్లో ఒక్కసారి మాత్రం బ్యాటింగ్ చేయడానికి ట్రై చేస్తారు. 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చేంత సినిమా ఉండదు అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇన్నింగ్స్లోనే పెద్ద స్కోర్ కొట్టేసి వెస్టిండీస్ టీంని మరోసారి తొందరగా ఆలోచించడానికి ట్రై చేస్తారు. చూడాలి మరి డే 3లో కూడా మన టీమిండియా డామినేషన్ ఎలానో కొనసాగుతుందా లేదనేది.